హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ట్యాన్ పోవడానికి మన స్కిన్ పైన మంచి టమాటా కాఫీ సోప్ ఎలా చేయాలో చూపిస్తాను. మన స్కిన్ చాలా అందంగా కావడానికి, బ్రైట్గా కావడానికి ఈ సోప్ చాలా బాగా పనిచేస్తుంది. మనం ముందుగా ఒక 3 టమాటాలు తీసుకోవాలి. అవి పండువి అయితే ఇంకా మంచిది. తీసుకొని మొత్తం సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి టమాటో యాంటీ బ్లీచ్ లాగా కూడా పనిచేస్తుంది మన స్కిన్కి. ఇప్పుడు మనం ట్యాన్ పోవడానికి బ్లీచు, ట్యాన్ ప్యాక్ వేస్తూ ఉంటాం కదా. సో అలా ఏం వేసుకోకుండా మనం ఈ టమాటో ఒకటి వేసుకుంటే ట్యాన్ పోతుంది అనమాట. సో ఇది యాంటీ బ్లీచ్ లాగా పనిచేస్తుంది అనమాట మనకి. ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వేసుకొని చాలా మన స్కిన్ పైన ఇట్లా ముడతలు కానీ పిగ్మెంటేషన్ లాంటివి ఉంటాయి కదా, ఈ టమాటో కొంచెం మనకి లెమన్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి చక్కగా పనిచేస్తుంది. ఇలా మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దీనిది మనం గుజ్జు మొత్తం, రసం మొత్తం తీసుకోవాలన్నమాట. మీరు క్లాత్లో వేసైనా తీసుకోవచ్చు, మళ్ళీ స్ట్రైనర్లో అయినా వేసి తీసుకోవచ్చు. మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా చేసుకోండి. సో దాంట్లో మొత్తం ఇది రసం అంతా తీసుకొని దీంట్లో మనం ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు మనం కాఫీ పౌడర్ తీసుకుందాము. కాఫీ పౌడర్ వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ తీసుకోవచ్చు. మీరు ఎన్ని సోప్స్ రెడీ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. నేను ఒక 2 సోపులు రెడీ చేస్తున్నాను కాబట్టి ఒక 2 స్పూన్ తీసుకున్నాను. కాఫీ వచ్చేసి మనకి ట్యాన్ పోవడానికి, స్కిన్ పైన డెడ్ స్కిన్ ఉంటుంది కదా, అదంతా తొలగించడానికి కాఫీ పౌడర్ పనిచేస్తుంది. మనకి కాఫీ ఆల్రెడీ మామూలుగానే మనం అవి టమాటా పేస్ట్ అవి కలుపుకొని పెట్టుకుంటాం కదా. సో ఇలా సోప్ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఇంకా చాలా బాగా గ్లో వస్తుంది అనమాట మన స్కిన్లో. ఇప్పుడు మనం ఒకటి బేస్ సోప్ తీసుకుందాము. బేస్ సోప్ వచ్చేసి మనకి గ్లిజరింగ్ ఉండేది, ట్రాన్స్పరెంట్గా ఉండేది తీసుకుంటే బెటరు. మీకు ఇది అవైలబుల్ లేకపోతే పియర్ సోప్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. దాంట్లో కూడా గ్లిజరింగ్ ఉంటుంది కాబట్టి. సో గ్లిజరింగ్ మన స్కిన్ని చాలా షైనీగా, గ్లోయింగ్గా ఇస్తుంది అనమాట. అందుకే ఇలాంటి సోప్స్ యూజ్ చేయాలి. దీంట్లో నేను విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకుంటున్నాను. విటమిన్ ఈ క్యాప్సూల్ ఈ వింటర్ సీజన్లో వేసుకుంటే డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. స్కిన్ చాలా షైనీగా ఉంటుందన్నమాట. సో నేను ఒక 2 వేస్తున్నాను. మీరు మీ సోప్స్ని బట్టి ఎలా రెడీ చేసుకుంటే అలా ఒక 2-3 వేసుకోండి. ఇది వేయడం వల్ల మన స్కిన్ చాలా ప్లమ్మీగా, స్కిన్ గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం డబల్ హీట్ చేసుకోవాలి. దీన్ని పొయ్యి మీద వాటర్ పెట్టుకొని దానిపైన ఇంకో బౌల్ పెట్టి హీట్ చేయాలన్నమాట. డైరెక్ట్ హీట్ చేయకూడదు. ఒక 2 మినిట్స్లో ఇది హీట్ అయిపోతుంది. ఇలా ఆర్గానిక్ సోప్స్ రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. మన స్కిన్ పైన ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి. ఇప్పుడు మనం కలుపుకున్న కాఫీ టమాటా రసాన్ని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకుందాము. నీట్గా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేంత వరకు. చాలామంది స్కిన్ డార్క్గా ఉంది, డల్గా ఉంది, అనివన్ ఉంది అని బాధపడతారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి ఆర్గానిక్ సోప్స్ యూజ్ చేయడం వల్ల మనకు కొద్ది రోజుల్లోనే అవన్నీ పిగ్మెంటేషన్, డల్నెస్, డార్క్నెస్ మొత్తం తగ్గడానికి హెల్ప్ అవుతుందన్నమాట. టమాటా మొత్తం బ్లీచ్ లాగా పనిచేస్తుంది. కాఫీ పౌడర్ వచ్చేసి మీకు మొత్తం ట్యాన్ పోవడానికి హెల్ప్ అవుతుంది, డెడ్ స్కిన్ పోవడానికి. సిలికాన్ మోల్ తీసుకొని దానికి కొంచెం కోకోనట్ ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి. మీరు ఇలాంటి సిలికాన్ మోల్ లేకపోతే చిన్న చిన్న బాల్స్ ఇంట్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం సోపు మొత్తం వేసుకొని ఒక 2-3 అవర్స్ మనం బయట పెట్టుకోవాలి. 2-3 అవర్స్ బయట పెట్టుకుంటే మనకి గట్టి పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, తొందరగా మెల్ట్ అయిపోతుందని అంటారు. సో బయట పెట్టడం వల్ల చాలా గట్టి పడుతుంది సోప్ అనమాట, మెల్ట్ అవ్వదు తొందరగా. ఒక 2-3 అవర్స్ తర్వాత ఎంత చక్కగా సోప్ రెడీ అవుతుందో చూడండి. చాలా బాగా స్కిన్కి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. చాలామందికి ఇలాంటి సోప్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ పైన ఉన్న మచ్చలు అన్నీ పోతాయి, బ్రైటనింగ్ అవుతుంది అనమాట స్కిన్. డల్నెస్ తొలగిపోతుంది. కాఫీ సోప్ చాలా బాగా పనిచేస్తుంది మన స్కిన్కి. కాఫీ డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలా కాకుండా ఇలా మనం సోప్తోనే ఆర్గానిక్ సోప్ రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఈ సోప్స్ 2 సోప్స్ అంటే ఒక 15 డేస్ వరకు వస్తుంది. మీకు నచ్చితే ఎన్నైనా చేసి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలాగుంటాయి అన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది మన స్కిన్కి, చాలా హెల్ప్ అవుతుంది. డ్రైనెస్ మొత్తం తగ్గడానికి, డార్క్నెస్, పిగ్మెంటేషన్ లైట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది టమాటా కాఫీ సోపు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.